Hey guys, welcome back to my YouTube channel. This is Geetika Rao. So today's vlog is about nothing, just casual movie వెళ్తున్నాం. It's gonna be a very short vlog actually. ఏం షూట్ చేయాలో అర్థం కావట్లేదు. సో ఏదో ఒకటి బయటికి వెళ్తున్నాం కదా అని షూట్ చేస్తున్నాం ఈసారి. It's gonna be a very short vlog. అండ్ ఫ్యామిలీ స్టార్ కాదు, ఫ్యామిలీ స్టార్ యాక్చువల్గా రీసెంట్గా వెళ్ళాను. ద ఫస్ట్ షో. It was so good. I loved that movie, to be frank. Anyhow, నా ఫేవరెట్ హీరో కాబట్టి నాకు నచ్చుతుంది. కీపింగ్ దట్ అపార్ట్, సో సమ్ మంజీరియన్ బాయ్స్ అనుకుంటా, యా ఐ గెస్ సో. సాయిబ్రో యాక్చువల్గా మూవీ బాగుంది అన్నాడు. సో వీఆర్ గోయింగ్ ఫర్ దాట్. 10:50కి మూవీ. నవ్ వీఆర్ యాక్చువల్లీ నేను డ్రెస్అప్ అయిపోయాను, మమ్మీ రెడీ అయిపోయింది, డాడీ రావాలి షాప్ నుంచి. డాడీ వచ్చాక డాడీ రెడీ అవుతారు, దెన్ సాయిబ్రో కూడా వస్తారు. విల్ స్టార్ట్. Bye guys. I forgot baby. So ఇప్పటి వరకు ఎవరైనా ఫ్యామిలీ స్టార్ మూవీ చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. సో గుడ్, ఐ స్వేర్ టు గాడ్. నా ఫేవరెట్ హీరో అని కాదు కానీ ద మూవీ వాజ్ లైక్ సూపర్. ద ఫేక్ యాక్చువల్లీ ఎంత నేను చెప్పిన తెలియదు, బట్ స్టిల్ ద మూవీ వాజ్ సో గుడ్. ఇట్స్ వాజ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిలిం. సో యా, బై, గో వాచ్ దాట్. గైస్, మా మమ్మీ బట్టలు చూసారు ఎలా వదిలేసిందో అక్కడ. అండ్ చిన్నపిల్లల మా మమ్మీ చూడండి గైస్, అవి ఆర్డర్ పెట్టుకుంది ఆడుకోవడానికి. అండ్ మా తాతయ్య గారు ఇక్కడ న్యూస్ చూస్తున్నారు. నీ ముఖం చిరాకు పడుతుంది. సరే, మీరు ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. నువ్వేనా మా? సే హాయ్. గైస్, ఇదిగో నా సోషల్ నోట్స్. ఇది నా సోషల్ నోట్స్ గైస్. ఏంటి పేరు రాయలేదు అనుకుంటున్నారు కదా, ఇక్కడ రాసా. ఇట్స్ మై సోషల్ నోట్స్. ఐ స్వేర్ టు గాడ్ నాకు తెలియదు అసలు ఎందుకు హైలైట్ చేసాను. హైలైట్ చేసిన నోట్స్ మొత్తం పాడు చేస్తాను. అండ్ ఇక్కడ సివిక్స్, ఇక్కడ మధ్యలో ఇదంతా ఎకనామిక్స్ కంట, ఇది సివిక్స్ కంట. యాక్చువల్లీ నాకు ఇది ఇన్కంప్లీట్ ఉంది, 1 పేజ్. యాక్చువల్లీ దిస్ 1 పేజ్ నాకు ఇన్కంప్లీట్ ఉంది. అండ్ లేటర్ ద రిమైండింగ్ ఇక్కడ 3 లెసన్ అయిపోయింది. అండ్ బ్యాక్ జియోగ్రఫీ, హిస్టరీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓ షిట్, పెన్సిల్ ఇందులోనే ఉంది. లాల్ మా ఇయర్ పొట్టా పడ్డింగ్స్. గైస్, మై నాప్కిన్. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేమని తెలిసిన తర్వాత ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని నేను అడుగుతా ఉన్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిస్తున్నారే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళు. ఏంటంటే షాప్కి వెళ్తున్నా, మమ్మీ ఫోన్లో ఛార్జ్ లేదు, మళ్ళీ ఛార్జర్ కోసం వెళ్తున్నా. అండ్ దిస్ మై అవుట్ఫిట్. Let's go. Pops on my charger. Guys, here is a charger. Sorry. డాడీ చేస్తా, డాడీ సాయిబ్రోకి. ఐ వాంట్ డాడీ ప్లీజ్. డాడీ మౌంటైన్, డాడీ మౌంటైన్ ప్లీజ్. మీరు తాగండి, నేను తాగే థియేటర్ రేపు తాగుతా. నేను థియేటర్లో నాన్ వెజ్ ఏమైనా తింటాలే. ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా. Daddy smile, daddy smile.
నాది గైస్, ఇట్స్ మైన్. అబ్బా ఫస్ట్ దేవరా ఫస్ట్ డే ఫస్ట్ బాయ్. ఉంది 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 బాయ్. సో గైస్, ఐ వాంట్ మై చార్జర్. వెళ్తున్నా. బ్యాగ్. ఓ షిట్ అగైన్. Let's go. I know I'm so messy, but still. Oh shit. Let's go. Actually, మా పక్కన బిల్డింగ్ కడుతున్నారు గైస్. సారీ వెతుక్కున్నావా ఏంటి? Another రాక్షసి, నాట్ యూ. పొట్టి పొట్టి వీడియో ఊపొద్దంటావు, మళ్ళీ ఊపేస్తున్నావు. చిరాకు తెప్పించు. ఒకసారి అలాంటప్పుడు తిరిగి అనాలి. మహాభారతం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గైస్. ఓకే, డాడీ రెడీ అయిపోయారు, అమ్మ రెడీ అయిపోయింది. డాడీ తాతయ్య గారు రావట్లేదు. మా సాయిబ్రో కాల్ చేస్తున్నాడు, దిగుదాం. సో గైస్ వి ఆర్ గోయింగ్. సాయిబ్రో ఫోన్ చేస్తున్నాడు, గివ్ మీ ఎ సెకండ్. పెద్ద కనిపించలేదు, బట్ స్టిల్ సాయిబ్రో వచ్చాడు. సో నేను స్టెప్స్ దిగుతున్నాను అనమాట. What you doing? Shit, earphones. పాపం ఎంత బాధపడుతున్నారో ఎవరో కానీ. ఎంత బాధపడుతున్నారో ఎవరో కానీ పాపం. ఇటు వాట్ బ్రాండ్స్ ఈ పాపం. సర్లే, కనీసం ఒక 800 ఈజీగా. 1200 లోపు 800 ప్లస్. ఓకే గైస్, మై పాప్స్ కమింగ్. డాడీ, సాయిబ్రో మహా ఘనకారం చేశాడు. సాయిబ్రో బండికి చుట్టుకుంది ఇది. ఇదిగోండి, సాయిబ్రో బైక్ ఉంది, OnePlus బ్లూటూత్ ఎవరిదో పడిపోయిందంట. సాయిబ్రోకి చుట్టేసుకుంది. సాయిబ్రోకి చుట్టుకోవాలి, అదే దానికి చుట్టుకుంది. బైరెడ్ అన్నది అది ఆయనకు కూడా తెలియదంట మళ్ళీ. అమ్మ వేర్ నో కమింగ్. అమ్మ హలో, ఎక్స్క్యూజ్ మీ. డాడీ అమ్మేం చేస్తుంది? నడుచుకుంటూ వస్తుందా? రజనీ ఆంటీ అంట. వాట్ షీ డూయింగ్? వేర్ మై అమ్మ? గాయస్ ఇప్పుడు వెళ్తుంది గాయస్ లిఫ్ట్ పైకి. మా మమ్మీ ఉంది గాయస్, లిఫ్ట్ కిందకు వస్తుంది మెల్లగా.
రా అమ్మ, నీదే లేట్ అమ్మా. మమ్మీ డ్రెస్ బాగుంది. అన్నీ నా బట్టలన్నీ లాగేసుకుంటుంది మా అమ్మ. అసలు నాకు నచ్చిన డ్రెస్సెస్ విష్ లిస్ట్లో పెట్టుకునే అన్నీ మా అమ్మ ఆర్డర్ చేసుకుంటుంది. మా అమ్మ సైజ్ నిజమే చెప్తున్నాను, అబద్ధం ఇక్కడ చెప్తున్నాను. నాకు నచ్చినవి, నాకు ఇష్టమైనవి, నేను కొనుక్కుందాం అనుకున్నాయి అన్నీ మా అమ్మ సైజ్ చూసుకొని, మా అమ్మ సైజ్ పెట్టేసుకొని వేసుకుంటుంది. కాదు, అసలు ఆ డ్రెస్ మొత్తం నా సెలెక్షన్ గాయస్. మా అమ్మ సెలెక్షన్ అంత ఏం బాగోదు. సాయి బ్రో నిద్రపోతున్నాడేంటి? సరే పద పద. డాడీ తిట్టుకుంటున్నారు నన్ను. ఇటు బాలానగర్ డాడీ చెప్పాను నేను. లైట్ ఉంది బ్రో పెట్రోల్. ఏముంది బ్రో? లేదు, ఎక్కువ పెట్రోల్ చూస్తాం. షిట్ బ్రో. లెట్స్ గో. ఫస్ట్ డాడీ వాళ్ళ ఒక డిమోట్ డాడీ వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు. షో స్టార్ట్ అవడానికి ఇంకా 4 minutes ఉంది. సి వెనకమాల బ్యాక్ సైడ్. మా మమ్మీని చూసి సాయిబ్రో ఎవరో ముసలమ్మ అనుకున్నాడంట. నీ హెయిర్ కాదు, నీ చున్నీ చూసి ముసలోళ్ళు ఏజ్డ్ పర్సన్ ఇలాగా చెలాస్తుంటే ఇలా కట్టుకుంటారు కదా, సేమ్. సాయిబ్రో నువ్వు జుట్టు వదిలేసావా బ్రో? నైస్. నాకు చాలా చెండాలైన ఎగ్జాంపుల్ వస్తుంది కానీ బాగుంది. డాడీ లాస్ట్ డిస్క్వాలిఫై అన్అఫిషియల్గా. ఇంకా వాట్ గెలవదు 6 ఒకటి అంటే 5 పోయినాయి. 6 మ్యాచ్ల్లో 9 మ్యాచ్ల్లో 7 గెలిస్తే చాలు. నువ్వు 9 మ్యాచ్లు 7 గెలిస్తే చాలా. ఆల్రెడీ 5 పోయాయి. డాడీ నో ప్రాబ్లం, లెట్స్ గో. August 15. మా దీనిపై నుంచి వెళ్ళాలంట. కల్కి బ్రో. వెన్ కల్కి రిలీజ్? ఏ సాయి బ్రో? నాకు కూడా. ఆటలు మార్చిన సేవ అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చు. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేనే ఇక్కడ క్షేమం. ప్రియతమా నీ వసట కుశలమా, నిజట కుశలమే. ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో. అదే
తొలి కలల కవితలే మాట మాటలో అదే బ్రహ్మాండం. కవిత కవిత పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఆహా. కాల్చిందట్రా. వాడి పేరేంట్రా? సుభాష్. తమ్ముడు తాడు వదిలాం, కనిపిస్తుందా? బాబు మాట్లాడేది వినపడుతుందా? తాడు కనిపిస్తే పట్టుకో. ఇదిగో థామస్, సార్. అతని ముఖం ఏమన్నా ఏ వినపడ్డం ఏంటో. ఓయ్ తాడు దించు. అదే నుంచి పైకి రావాలి. కాదు బ్రో, మా మమ్మీ ఆల్రెడీ డ్రెస్లు వేసుకొని ఇలా చిన్నపిల్లలా కనిపించి అక్కడ మా డాడీ అని పిలిచింది అమ్మ కూడా. ఎప్పుడు అంతే 2-3 అసలు క్రేజీ ఉంది మూవీ మాత్రం. ఓ మై గాడ్. నడుచుకుంటాం. అయితే ఎంజాయ్డ్ ఇట్ సాయి బ్రో. నేను ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలే యాక్చువల్గా. అంతలా కాకపోతే మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తా చెప్పండి. అడ్వెంచర్ నేను అడ్వెంచర్ అంటే సాహసం లాగా ఉంటుందేమో అనుకున్నా యాక్చువల్గా. కాదు బ్రో. ఏంటి? వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. మూవీ మాత్రం వదిలిపోయింది. We are home. Hi bro. Hi bro. Bye bro. నేను పడుకుంటానో లేదో కూడా తెలియదు బ్రో. అసలు నిద్ర పడుతుందో లేదో కూడా తెలియదు బ్రో నైట్. బాయ్ బాయ్. అసలు ఏముంది మూవీ అన్న. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఇంతలా ఏమీ ఎంజాయ్ చేయలేదు. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ టెన్షన్ పడలేదు. ఇంత టెన్షనా? రియల్ స్టోరీ అలానే కాదు కానీ ఇంత టెన్షన్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఒక మూవీ చూస్తూ. లాస్ట్ అంతకుముందు ఒక అడ్వెంచర్ మూవీ అంటే సాహసం గోపిచంద్ ఉండేది చూడు. ఎస్ మా డాడీకి నచ్చలేదు మూవీ. మా డాడీకి ఇలాంటివి నచ్చవు. ఎన్టీఆర్ అంటే సరిపోద్ది నచ్చడానికి. అంతే, ఇంకేమున్నాయి ఎవరన్నా నచ్చవు. మా డాడీ ఏ టైప్ అంటే పాత సినిమా చందమామ, దట్ కాజల్, చందమామ ఆ టైప్. మా డాడీ అంత సస్పెన్స్ థ్రిల్లర్ అంతా ఎంజాయ్ చేయరు డాడీ. ఓ మై గాడ్. అమ్మా మా తాతయ్య గారు. మమ్మీ కాదు, కీసే మా బెడ్రూమ్కి లాకేస్తారు. బెడ్రూమ్లో పడుకొస్తారు. ఇక్కడ ఎందుకు?